లాస్ట్ వీడియోలో ఏం చూసినాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద హెచ్టిటిపి మెథడ్స్ చూసినాం. లైక్ గెట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్ అని. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనకి స్టేటస్ కోడ్స్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు మాట్లాడుతుంది హెచ్టిటిపి మెథడ్స్, అట్లా మనకి హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఉంటుంది అనమాట. సో ఈ స్టేటస్ కోడ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. మీరు ఏ ఫ్రేమ్ వర్క్ లో నేర్చుకున్న బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ లో మీకు ఈ స్టేటస్ కోడ్స్, స్టేటస్ మెథడ్స్ అనేది మనకి కామన్ ఉంటుంది. ఇది ఈవెన్ క్వైరీ పారామీటర్. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ మాట్లాడుతున్నామో ఆ కాన్సెప్ట్ ఏ బ్యాక్ ఎండ్ అయినా సేమ్ ఉండదు. ఓన్లీ ఫార్ ఏంటంటే సింటాక్స్ మారింది. డిజైన్ లో ఒక రకం రాస్తారు, క్లాస్ లో ఒక రకం రాస్తారు, పిహెచ్పి లో ఒక రాస్తారు, జావా స్క్రిప్ట్ లో రాస్తారు, ఒక జావా స్ప్రింగ్ బూట్ లో ఒక రకం రాస్తారు. కానీ బై ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఈ థింగ్స్, ఈ స్ట్రక్చర్ కానీ ఎదుర్కొ మాత్రం రిమైన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ కానీ, ఈ పోస్ట్ టైప్స్ కానీ, ఇక్కడ మనం రాసే ఈ 200 స్టేటస్ కోడ్స్ కానీ, ఈ బ్యాకెండ్ కాన్సెప్ట్స్ అన్ని మాత్రం సేమ్ ఉంటాయి. ఓన్లీ మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే మనకి ఈ ఓన్లీ ఇక్కడ మనం రాసే లాంగ్వేజ్ సింటాక్స్ ఎక్కువ మనకి చేంజ్ ఉంది, కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. మనం ఇవి మెథడ్స్ చూసాం కదా. సో మోస్ట్లీ మనం ఈ మెథడ్స్ నే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అండ్ వాటి మీనింగ్స్ చూద్దాం. సో ఇప్పుడు స్టేటస్ కోడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక్కొక్క స్టేటస్ కోడ్ మనకి ఒకటి చెప్పింది అనమాట. మనం ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ ఒక ఇమేజ్ ద్వారా చూద్దాం. హెచ్టిటిపి స్టేటస్ ఇవన్నీ ఇంకా మనం గుర్తుపెట్టుకోవడం బ్లైండ్ గా మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది అనేది మనకి స్టేటస్ కోడ్స్ మోస్ట్లీ 3 కేటగిరీస్ లో మనకి డిఫైన్ చేసింది. ఒకటేమో 200 లెవెల్ లో ఒకటి, 400 లో ఒకటి, అండ్ 500 ఒకటి. ఇప్పుడు మనకి ఇమేజెస్ కూడా మోస్ట్లీ ఇమేజెస్ కూడా ఇచ్చింది. ఇది మనకి అన్ని అంత అవసరం లేదనమాట. 100, 300 కూడా ఉంటాయి స్టేటస్ కోడ్స్. ఇవి మనకి అంత అవసరం లేదు. ఓన్లీ మనకి 200, 400, 500 చూసేప్పుడు 100 కూడా మనం 100, 300 మనం ఎంత మనం పర్టికులర్ గా మనం చూడాలన్నమాట. సో ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ చేస్తుంది. ఇక మనం 400 వచ్చాక ఈ మోస్ట్లీ ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ మనకు గుర్తు పెట్టుకోవాల్సింది. మీరు బ్యాక్ ఎండ్ సైడ్ వస్తుంటే మీకు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఏ స్టేటస్ కోడ్ దేనికి అని మనకి అడుగుతుంటారు. సో మనం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది అనమాట. మనకి వేరే ఆప్షన్ అయితే ఏముండదు. 200 అయితే ఓకే, 201 అయితే క్రియేటెడ్, 220, 202 అయితే యాక్సెప్టెడ్, 203 అయితే అన్ఆథరైటివ్ ఇన్ఫర్మేషన్, 204 అంటే నో కంటెంట్ అన్నమాట. ఈ మోస్ట్లీ ఎక్కడ వాడతారు అంటే 200 అనేది ఏదైనా ఏపీఐ రెస్పాన్స్ సక్సెస్ అయినప్పుడు మనం మోస్ట్లీ 200 అనే దాన్ని వాడతాం. లాస్ట్ సార్ చేసి మనం 200 ఓకే అని ఇచ్చాము. సో మనం మోస్ట్లీ చాలా వాటికి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అయినప్పుడు మనం వాడతాం. ఇవి మనకి ఎక్కడ వాడతారంటే పుట్టికి, ప్యాచ్ కి, డిలీట్ కి, అది ఎప్పుడైతే సక్సెస్ అయిపోయో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్టేటస్ కోడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ 200 అనేది ఏంటంటే చాలా కామన్ గా వాడేది అనమాట. చాలా వాటికి సక్సెస్ రెస్పాన్సిబిలిటీ 200 వాడతాం. 201 అంటే ఎప్పుడైనా మనం క్రియేట్ చేయాలనుకుంటాం కదా. మనం సపోజ్ పోస్ట్ రాసిన తర్వాత మన డేటా సక్సెస్, సపోజ్ యూజర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. యూజర్ రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు యూజర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి అది వాళ్ళు హిట్ చేస్తాడు. హిట్ చేసినప్పుడు మన సర్వర్ లో డేటా క్రియేట్ అయినప్పుడు మన రిటర్న్ లో రెస్పాన్స్ 201 పంపిస్తాం. 201 పంపిస్తాను ఏంటంటే మనకి అది సక్సెస్ఫుల్ గా సర్వర్ లో క్రియేట్ అయినప్పుడు పంపిస్తాం. అప్పుడు అది ఏదైనా కొత్త రికార్డు క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ 201 అని పంపిస్తాం. 202 అనేది అన్నప్పుడు ఏంటంటే యాక్సెప్టెడ్ అనమాట. దీన్ని పుట్టుకి ప్యాచ్ కి వాడుతుంటారు అనమాట. అంటే మనకి మనం పంపించేది అక్కడ క్రైటీరియా మ్యాచ్ అయితే 202. 203 నేను ఎప్పుడు యూజ్ చేయాలి, నాన్ ఆథరైటివ్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు తెలియదు. 204 ఏమో నో కంటెంట్. సపోజ్ మనం ఒక యూజర్ రిక్వెస్ట్ ని డిలీట్ చేద్దాం అనుకుంటాను.
సపోజ్ సాయి గోపి అనే యూజర్ ని ఐడి మీరు డేటా పంపిస్తున్న డేటాబేస్ లో నుంచి డిలీట్ చేయాలి. కానీ అక్కడ మనకు డేటాబేస్ లో సాయి గోపి అనే యూజరే లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అది లో కంటెంట్ ఫోల్డర్ అని వస్తుంది. అంటే మనకి మీరు పంపించిన రిక్వెస్ట్ కి అక్కడ మా కార్డ్ డేటా ఏం లేదు అని చెప్పడానికి కోసం ఈ 204 వాడతారు. అంటే లో కంటెంట్ ఫోల్డర్ అనమాట. ఇది 200 అనమాట. 200 మోస్ట్లీ సక్సెస్ కేసెస్ లో యూజ్ చేస్తారు. మోస్ట్లీ మనకి సక్సెస్ రిలేటెడ్ అన్ని 200 లో వస్తాయి. 400 ఏంటంటే నెక్స్ట్ లెవెల్ 400. అంటే 400 అంటే మనకి 400 స్టేటస్ కోడ్స్ తో స్టార్ట్ అయ్యేది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి చూసినాం కదా, ఫస్ట్ ఏమో 200 కేటగిరీ. మోస్ట్లీ ఎట్లుంటాయంటే 200 అన్ని సక్సెస్ఫుల్ కేటగిరీ అనుకోండి. 400 ఓన్లీ 200 కాదు, ఇట్లా 400 అన్ని మనకి అథెంటికేషన్ రిలేటెడ్ ఉంటాయి, ఆత్ రిలేటెడ్ ఉంటాయి. ఇక్కడ మనకి 400 అంటే ఏంటంటే బ్యాడ్ రిక్వెస్ట్. మనం ఏదైనా ఒక దానికి బ్యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే, ఇప్పుడు సపోజ్ ఒక దానికి మనం ఫోన్ నెంబర్ పంపాలి. కానీ మన ఫోన్ నెంబర్ అంటే మనకి ఏముంటుంది, 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఉండాలి, డిజిట్స్ ఉండాలి. కానీ మనం ఆ 10 డిజిట్స్ బదులు మనం ఏదైనా ఒక రాంగ్ వాళ్ళకి అంటే ఒక స్ట్రింగ్ లాగా ఒక నేమ్ సాయి గోపి నర్మిట్ అని పంపిస్తున్నాం అనుకోండి ఫోన్ నెంబర్ ప్లేస్ లో, అది బ్యాడ్ రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. మనం ఎందుకంటే సర్వర్ వ్యాలిడేట్ చేసి పంపిస్తాం. సపోజ్ ఆధార్ కార్డ్ నెంబర్ మనకి 12 డిజిట్స్ ఉంటుంది. మన 12 డిజిట్స్ ప్లేస్ లో మనం ఏదైనా 12 నెంబర్ లైక్ ఆ లెటర్ ఆల్ఫాబెట్స్ పంపించాం అనుకోండి, అది ఇన్వాలిడ్ కాబట్టి అప్పుడు మనకి అది రిక్వెస్ట్ చేసి మనకి ఇట్లా 400 అనమాట బ్యాడ్ రిక్వెస్ట్ అనమాట. వ్యాలిడేషన్ మోస్ట్లీ మనం వ్యాలిడేషన్ లో వ్యాలిడేషన్ బ్యాక్ ఎండ్ నుంచి త్రో చేసేటప్పుడు 400 త్రో చేస్తే అది బ్యాడ్ రిక్వెస్ట్ అనమాట. మనకి ఇది ఏంటంటే 401 ఏంటంటే అన్ఆథరైజ్డ్ అనమాట. సపోజ్ మనం ఏదైనా రిక్వెస్ట్ ని మనం ఆథరైజ్డ్ కాకపోతే మనకి అంటే మనకి టోకెన్ రిలేటెడ్ కానీ యాక్సెస్ రిలేటెడ్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనం మోస్ట్లీ ఇది యూజ్ చేస్తాం అనమాట 404. ఓకే. మోస్ట్లీ ఏంటంటే అన్ఆథరైజ్డ్ అంటే సపోజ్ మనకి ఒక ఏపీఐ సెక్యూర్ ఉంది, దానికి టోకెన్ పాస్ చేయాలి. కానీ మనం హిట్ చేసినప్పుడు టోకెన్ పాస్ చేయకుండా హిట్ చేస్తాను. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ 401 వస్తుంది అనమాట. అంటే మన ఏపీఐ సపోజ్ మనం ఒక ఏపీఐ తీసుకున్నాం, వెదర్ ఏపీఐ కానీ ఏదైనా వెదర్ ఏపీఐ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసినప్పుడు అది ఒక మనకి సక్సెస్ తీసుకోవట్లేదు. ఆ, అంటే అది టోకెన్ లేకుండా మనకి మన టోకెన్ పాస్ చేయకుండా హిట్ చేస్తే అప్పుడు 401 వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఆ 403 ఏంటంటే యూజర్ టోకెన్ పంపించింది కానీ యూజర్ కి ఆ పర్టికులర్ దానికి యాక్సెస్ లేదనమాట. ఫర్బీడియన్ అంటే మనకి అలౌ చేయట్లేదు యాక్సెస్ చేయడానికి. దానికి ఫర్బీడియన్ ఉన్నప్పుడు మనకి ఇది యూజ్ చేస్తాం అనమాట 403. అంటే యూజర్ కరెక్ట్ టోకెన్ పంపించిన కానీ ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ సపోజ్ ఒక యూజర్ అడ్మిన్ రిలేటెడ్ పర్మిషన్ యాక్సెస్ అడ్మిన్ రిలేటెడ్ కంటెంట్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి 403 వస్తుంది. అంటే అడ్మిన్ అంటే ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ లో చాలా మంది యూజర్స్ ఉంటారు. మనకి మోస్ట్లీ ఇప్పుడు ఎస్బీఐ అప్లికేషన్ తీసుకోండి, కొన్నిటికి మనకి పర్మిషన్స్ ఉండవు. యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అంటే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటాం సిస్టమ్ లోకి. కానీ మనం ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో ఏదైనా ఒక యాక్షన్ చేయడానికి, అప్పుడు మనకి డోంట్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ ఇస్తాను. అప్పుడు మనం ఏంటంటే 403 పంపిస్తుంది అనమాట. అంటే యూజర్ లాగిన్ అయ్యింది కానీ స్పెసిఫిక్ దానికి యాక్సెస్ లేదు, అప్పుడు అది వాడుతుంది. 404 అనేది మనం ఏదైనా ఒక ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు అది మనకు ఒక అలాగే అవైలబుల్ లేదు అనుకున్నప్పుడు మనకి 403 వస్తుంది. అంటే మన సపోజ్ మన సర్వర్ ని అప్ చేద్దాం. సపోజ్ మన దాంట్లో యూజర్ ఉంది, యూజర్ ని ఎస్ఎన్ ట్యాగ్ చేసి హిట్ చేస్తాను. యూజర్స్ అని వచ్చింది 404 అని వచ్చింది చూసారా, రిక్వెస్ట్ కుడ్ నాట్ బి ఫౌండ్. అంటే మనకి ఏదైనా రిక్వెస్ట్ మన ఏదైనా ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు ఆ ఎండ్ పాయింట్ మన దగ్గర లేకపోతే ఆటోమేటిక్ గా 404 వస్తుంది. అది మనం ఏం హ్యాండిల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా నోట్ చేసి ఫ్రేమ్వర్క్ అది మన కోసం హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో నేను దీని గురించి అయితే పెద్ద చింత పడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి 409 అనమాట. 409 అనేది మనకి కాన్ఫ్లిక్ట్ కింద వస్తుంది అనమాట. దీన్ని కూడా మనం చాలా తక్కువ
యూజ్ చేస్తాం. దీని ఏంటంటే దీని ఏంటంటే మనం డిఫరెంట్ థింగ్స్ లో వాడతాం. మనం ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ చేయడానికి చూసినప్పుడు అక్కడ అసలు అది ఆల్రెడీ సపోజ్ మన ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, మనం నెక్స్ట్ మళ్ళీ అదే ఆధార్ కార్డ్ మళ్ళీ మనం కొత్త రికార్డ్ ఎంటర్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ అదే ఆధార్ కార్డ్ నెంబర్ జనరేట్ అయిన యూనిక్ జనరేట్ అయినప్పుడు సో అలాంటి అంటే ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ అంటే మనం ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ తో ఒక యూజర్ ఐడిని క్రియేట్ చేసినాం, మళ్ళీ అదే నెంబర్ తో ఒక యూజర్ ఐడిని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఈ ఈ నెంబర్ తో ఆల్రెడీ మనకు ఒక రికార్డ్ ఉంది డేటాబేస్ లో, మళ్ళీ మీరు ఇదే దాంతో మళ్ళీ ఇంకొక యూజర్ ని క్రియేట్ చేస్తున్నారు అంటే డూప్లికేట్ రావడానికి మనకి అక్కడ ఛాన్స్ ఉంది. సో ఆ ప్లేస్ లో మనం ఫార్మాట్ నైన్ వాడుతుంది, ఇది చాలా తక్కువ వాడతాం. మనం మోస్ట్లీ వాడేది ఏంటంటే ఈ ఓకే క్రియేటెడ్ బాగా యూజ్ చేస్తాం అండ్ యాక్సెప్టెడ్ ఈ మూడు బాగా యూజ్ చేస్తాం. అండ్ ఇందులో వీటన్నిటిని బాగా యూజ్ చేస్తాం ఎక్సెప్ట్ 409. ఫస్ట్ 4 యూజ్ చేస్తాం, ఫస్ట్ 3 బాగా యూజ్ చేస్తాం అనమాట డే టు డే లైఫ్ లో. ఇది కూడా మనకి ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సంబంధించింది అనమాట. అథెంటికేషన్ అంటే ఏంటంటే టోకెన్ లేకపోతే అథెంటికేషన్ ఇష్యూ, టోకెన్ ఉంటే ఆ స్పెసిఫిక్ పర్మిషన్ లేకపోతే ఆథరైజేషన్ ఇష్యూ అనమాట. సో అట్లా మనకి 2 థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి 500 మోస్ట్లీ ఏంటంటే సర్వర్ రిలేటెడ్ అనమాట. సర్వర్ మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇది సర్వర్ ని క్లోజ్ చేస్తాను, సో మోస్ట్లీ అన్రీచబుల్ సర్వర్ ఎప్పుడైతే మనకి అవైలబుల్ లేదో అలాంటప్పుడు మనకి ఈ ఇష్యూస్ వస్తాయి. ఇట్లా సర్వర్ మనకి అవైలబుల్ లేనప్పుడు మనం ఇట్లా త్రో చేయాలన్నా, లేకపోతే ఇంటర్నల్ గా మన కోడ్ లో ఏదైనా లాజిక్ లో ఎర్రర్ ఉన్నా కానీ అప్పుడు మనం ఏదైనా అప్పుడు చేసేయాలన్నా అప్పుడు మనం ఈ 500 వాడతాం అనమాట. 500 బాగా యూజ్ చేస్తాం అండ్ 502 503 బాగా యూజ్ చేస్తాం అనమాట. 500 అంటే ఇంటర్నల్ సర్వర్. సపోజ్ మనం ఇక్కడ ఇంకా ప్రజెంట్ ఇక్కడ మనం లాజిక్ రాయలే, మన ఫ్యూచర్ లో ఇక్కడ లాజిక్ రాస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఏదైనా లాజిక్ రాయాలనుకోండి, ట్రై క్యాచ్, ఇట్లా మనం ట్రై క్యాచ్ అని రాసి ఇక్కడ నేను ఒక ఎర్రర్ త్రో చేయాలనుకుంటే ఈ ఎర్రర్ ఈక్వల్ టు 500 something went wrong. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు సంథింగ్ వెంట్ రాంగ్ అని. అంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందంటే మనం ఈ విధంగా మన అంటే సపోజ్ మన కోడ్ ఇక్కడ పైన ఏ ఎర్రర్ వచ్చినా కానీ కింద హ్యాండిల్ చేయడానికి మనం ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని. 501 అంటే నాట్ ఇంప్లిమెంట్, అంటే మనం ఏదైనా ఫ్యూచర్ కోసం ట్రై చేస్తుంటే అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదంటే మనం దాన్ని నాట్ ఇంప్లిమెంట్. బ్యాడ్ గేట్వే అంటే అది బ్యాడ్ గేట్వే అంటే మనకి సమ్ ఎర్రర్ వస్తుంది మనకి మన ఏపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు. అండ్ సర్వర్ అన్రీచబుల్ అంటే 503 మనకి సర్వర్ అనేది లైక్ ఏదైనా ఇష్యూ వచ్చి కరప్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా అన్రీచబుల్ అయ్యి ఉండొచ్చు, అది సర్వర్ డౌన్ అయ్యి ఉండొచ్చు, సంథింగ్ మేబీ ఏదైనా ఇష్యూ అయ్యి ఉండొచ్చు. గేట్వే టైం అవుట్, నెట్వర్క్ టైం అవుట్ అంటే 504 గేట్వే అంటే మన సర్వర్ కి మన నెట్వర్క్ యూజ్ చేస్తుంటాం కదా, అప్పుడు మనకి టైం అవుట్ వస్తుంది. మనకి బై డిఫాల్ట్ గా 5 seconds 3 seconds అట్లా ఉంటుంది. దాని తర్వాత మనం పెట్టుకునే దాని కాన్ఫిగరేషన్ బట్టి దాని తర్వాత టైం అవుట్ అంటే మనకి సర్వర్ అనేది మేబీ అన్రీచబుల్ స్టేట్ లో ఉన్నట్టు. అందుకే 500 మొత్తం మనకి మోస్ట్లీ సర్వర్ సైడ్ హ్యాండ్లింగ్ వాటికి సంబంధించే ఉంటాయి అనమాట. మనం ఇందులో మనం ఇది ఒకటి అర్థం 501 నెట్వర్క్ టైం. నేను కూడా ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయలేదు, ఓన్లీ 500 అని 502 ఈ 2నే యూజ్ చేస్తాం అనమాట. మిగతా 502 కూడా తక్కువ, 500 ఎక్కువ యూజ్ చేస్తాం ఇంటర్నల్ సర్వర్ అయినా. ఇది ఒక్కటే బాగా యూజ్ చేస్తాం. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ 3 200 201 202 అండ్ ఇందులో అయితే ఈ 4 గుర్తుపెట్టుకోవాలి, ఇందులో అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాగా. మిగతా కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏది అడుగుతారో మీకు తెలియదు. వాళ్ళు అడుగుతారు లెవెల్ 200 లో నెక్స్ట్ స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ లేకపోతే ఒకసారి 403 అంటే ఏంటిది, 401 కి రిలేషన్ ఏంటిది అంటారు, అని చెప్పొచ్చు. సో 401 అంటే ఏంటంటే అది టోకెనే లేకపోతే, అంటే యూజర్ కి టోకెనే లేకపోతే 401 అనమాట.
టోకెన్ ఉండి ఆ స్పెసిఫిక్ దానికి యాక్సెస్ లేకపోతే 403 అంటే ఆ స్పెసిఫిక్ దానికి యాక్సెస్ లేదు అంటే యాప్ లో వచ్చి యూజ్ చేసుకోవచ్చు అతనికి ఇచ్చిన డిజైర్డ్ పర్మిషన్ విత్ 401 రాకుండా టోకెన్ తో ఆడుకోవచ్చు లోపలికి వచ్చాక కూడా స్పెసిఫిక్ ఫ్యూచర్ కి తనకి యాక్సెస్ లేదు పర్మిషన్ లేదు అలాంటప్పుడు మనకి 403ని మనం ఎక్సెప్షన్ త్రో చేస్తాం అనమాట దీనిలో హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకునే దాని మీనింగ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దాని నేమ్ మీనింగ్ గుర్తుపెట్టుకుంటే మీరు మోస్ట్లీ మనం అది ఎక్కడ వాడాలి ఎట్లా వాడాలి అనేది మీకు ఒక ఐడియా ఫ్యూచర్ లో వచ్చేస్తుంది ఇక్కడ దాకా ఏదైనా ఇది హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ 500 సిరీస్ ఎట్లా ఉంటుందంటే సర్వర్ టైప్స్ ఓకే ఓకే నెక్స్ట్ వేస్ట్ పాస్ పారామీటర్ HTTP ఒక ఏపీఐకి మనం డేటా ఎలా పాస్ చేయాలి హలో హలో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే వేస్ట్ పారామీటర్స్ అనమాట ఇప్పుడు దాకా మనం ఏం క్రియేట్ చేసినంటే ఒక డమ్మీ ఏపీఐస్ క్రియేట్ చేసినాం ఒక డమ్మీ ఏపీఐని క్రియేట్ చేసి దాని డేటాని ఎట్లా హిట్ చేయాలన్నది మాత్రం మనం ఇప్పుడు దాకా చూసినాం అనమాట ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఒక ఏపీఐని మనం క్రియేట్ చేసి యూజర్ నుంచి డేటా ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ యూజర్ నుంచి డేటా ఎట్లా గెట్ చేయాలి ఆ వచ్చిన డేటాకి ఎట్లా రికార్డ్స్ క్రియేట్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం సో యూజర్ నుంచి డేటా అంటే ఇప్పుడు ఒక ఏపీఐ అంటే ఓన్లీ సర్వరే పంపించేది కాదు కదా మనం ఒక డేటా పంపిస్తాం అండ్ సర్వర్ దానికి ఇప్పుడు సపోజ్ నేను ఒక యూజర్ ఐడి పంపిస్తే దానికి సర్వర్ దాన్ని రీడ్ చేసి దాన్ని డేటాబేస్ లో క్వైరీ చేసి వ్యాలిడేట్ చేసి మనకు రిటర్న్ రెస్పాన్స్ పంపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఇది స్టాండర్డ్ ప్రాసెస్ అంటే మనం డేటాను పంపిస్తాం మనకి ఏ రిక్వెస్ట్ కావాలో ఆ రిక్వెస్ట్ ని ఫామ్ చేసుకొని మనం పంపిస్తే అది సర్వర్ సైడ్ అది హ్యాండిల్ అది రిక్వెస్ట్ ని వ్యాలిడేట్ చేసుకొని కరెక్టా కాదా అన్ని సెట్ చేసిన తర్వాత మనకి అంతా ఓకే అయితే మనకి సక్సెస్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది లేకపోతే మనకి ఏదైనా ఒక ఎర్రర్ తో ఎర్రర్ స్టేటస్ కోడ్ తో మనకి రెస్పాన్స్ ని బ్యాక్ త్రూ చేస్తుంది సో ఆ విధంగా మనకి వర్క్ అయింది అనమాట సో ఇట్లా మనకి ఈ విధంగా మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఎట్లా పాస్ చేయాలి డేటా అని అన్న దాని గురించి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి క్వైరీ పారమ్స్ అన్నమాట సో క్వైరీ పారమ్స్ ఎట్లా ఉంటాయంటే యూజర్ సపోజ్ ఇది మనకి ఒక ఎండ్ పాయింట్ అనుకోండి లోకల్ హోస్ట్ ఇట్లా స్లాష్ నేమ్ ఈక్వల్ టు సాయి గోపి సో మనకి ఏంటంటే ఈ క్వైరీ పారమ్స్ ఏంటంటే మనకి ఇన్సైడ్ యూఆర్ఎల్ లోనే అవైలబుల్ ఉంటాయి అనమాట సో వీటి క్వైరీ పారమ్స్ అంటే సో ఇప్పుడు సపోజ్ మన రియల్ టైమ్ లో చూద్దాం క్వైరీ పారమ్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేసి క్వైరీ పారమ్ సపోజ్ నేను ఈ రిక్వెస్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ పే చేసాను సో ఈ రిక్వెస్ట్ ని వచ్చి ఇక్కడ పే చేస్తే మీరు ఇక్కడ చూసారా ఇక్కడ మనకి క్వైరీ పారామీటర్స్ కనిపిస్తుంది ఇది ఒక క్వైరీ పారామీటర్ ఇప్పుడు సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో ఫ్లిప్కార్ట్ కూడా ఏం చేస్తుందంటే ఇట్లా మనకి క్వైరీ పారామ్స్ ఎట్లా ఉంటాయంటే మనకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది సో దీన్ని పాత్ పారం అంటాం మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా దీన్ని పాత్ పారం అంటే అది మన నెక్స్ట్ దాంట్లో మనం చదువుకుంటాం సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక యూఆర్ఎల్ లో మనకి క్వైరీ పారమ్స్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అయింది అనమాట క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అయిన తర్వాత మనం ఇది కీ అంటే ఇక్కడ క్వైరీ పారమ్స్ ఎట్లా ఉంటాయంటే దీనికి ప్రతి ఒక్క దానికి కీ ఉంటది
కీ ఉంటుంది. కీ ఉన్న తర్వాత ఈక్వల్ వచ్చేసి వాల్యూ ఉంటుంది. ప్రతి కీకి ఒక వాల్యూ అని ఉంటుంది అనమాట. అండ్ సపరేటెడ్ బై అండ్ అండ్ తో సపరేట్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు మనకి పిఐడి అనేది ఒక కీ, అంటే పి అంటే ప్రొడక్ట్ ఐడి వాళ్ళ టెర్మినాలజీలో. సో ఇది ఒక ప్రొడక్ట్ ఐడి, ఇది ఒక ప్రొడక్ట్ ఐడి, ఇది వాల్యూ, ఇది కీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి నేను పారామ్ తీసుకుంటాను, అంటే మళ్ళీ ఇంకొక క్వైరీ పారామీటర్ అనమాట. ఈ క్వైరీ పారామ్స్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. సో ఇది నెక్స్ట్ ఇది ఒక పారామీటర్. సో దీన్ని ఏం చేస్తుందంటే యాడ్ తో సపరేట్ చేస్తుంది. దీన్ని నేమ్ ఏం పెట్టిండంటే పారామ్ అని పెట్టిండు. దీనికి ఒక ఐడి ఇచ్చిండు, తర్వాత మళ్ళీ యాడ్ అని ఇచ్చిండు. సో యాడ్ అని ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఓ ట్రాకర్ అని పెట్టేసి ఒక ఐడి, ఒక వాల్యూ ఇచ్చుకున్నాను అనమాట. అది ఇంటర్నల్ గా వాళ్ళు ఏం తీసుకుంటారో తెలియదు. సో ఈ విధంగా మనం క్వైరీ పారామ్స్ అనే దాన్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట ఒక యూఆర్ఎల్. అంటే ఇది వచ్చేసి మన ఈ వెబ్సైట్ ప్రజెంట్ మన దాంట్లో లోకల్ హోస్ట్ ఉంది కాబట్టి ఇది లోకల్ హోస్ట్. ఇది మన ఈ flipkart.com అనేది మన లోకల్ హోస్ట్. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇదంతా ఏంటంటే మనకి పాత్ పారామ్స్ అనమాట. అంటే పాత్ పారామ్స్ కూడా ఇట్లా మనకి ఇది ఒక పాత్ పారామ్, ఇది ఒక పాత్ పారామ్, ఇది ఒక పాత్ పారామ్, మనకి 3 పాత్ పారామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని అంటే మనకి ఇట్లా ఇస్తే పాత్ పారామ్ సపరేట్ గా ఫార్వర్డ్స్ లో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని తర్వాత ఇప్పుడు సపోజ్ నేమ్ ఈక్వల్ టు సాయి గోపి. సో ఈ విధంగా మనం ఇచ్చుకుంటాం అనమాట క్వైరీ పారామీటర్స్. తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ నేమ్ ఏజ్ అని ఉంది. సో ఏజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చా. సో ఇట్లా మనం డేటాని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట మనకి క్వైరీ పారామ్స్ లో. ఇట్లా మనకి ఎంత డేటా కావాలనుకుంటే అంత డేటాని మనం పాస్ చేసుకోవచ్చు మన యూఆర్ఎల్. అర్థమైందా? ఇదేమన్నా మనం గెట్ లో వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే క్వైరీ పారామ్ అంటే మనకి గెట్ కేవలం మనకి బాడీ ఉండదు అనమాట. ఓన్లీ మనకి పోస్ట్ కి వచ్చేసి బాడీ అవైలబుల్ ఉంటది. ఆ, అది ఒకటి కూడా మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మనకి క్వైరీకి మాత్రం మనకి ఇన్లైన్ లోనే పంపించుకోవాలి, అంటే యూఆర్ఎల్ తో పాటు మనం పంపించుకోవాలి. గెట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బాడీ అన్నమాట. దానికి బాడీ ఉండదు గెట్ కి. సో అది గుర్తుపెట్టుకోవాలి. హెడర్స్ ఉంటే ఇట్లా మన క్వైరీ పారామ్స్ ఫామ్ చేసుకొని పంపించుకోవచ్చు. సో ఇది అనమాట క్వైరీ పారామ్స్ థియరిటికల్. సో మీరు ఏదైనా అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ మీరు ఇలాంటి థింగ్స్ చూడొచ్చు. చాలా వెబ్సైట్స్ లో మనకి అవైలబుల్. సపోజ్ నేను ఓపెన్ చేసి ఇప్పుడు మీరు అమెజాన్ లో కూడా చూస్తే చూసారా. ఇప్పుడు నేను కాపీ చేస్తాను. ఇక్కడ పేజ్ చేశాను కదా, ఇక్కడ మరి మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు చాలా పెట్టారు. సో ఇది ఒక కలర్, తర్వాత ఇదంతా ఒక కలర్. సో ఇక్కడ దాకా ఇది ఒక క్వైరీ పారా. తర్వాత ఇదంతా ఒక క్వైరీ పారా. తర్వాత ఇదంతా ఒక క్వైరీ పారా. సో ఇక్కడ మీరు చూసారా మనకి అమెజాన్ లో కూడా మనకి ఎన్ని క్వైరీ పారామ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఎన్ని క్వైరీ పారామ్స్ అని పెట్టుకోవచ్చు. అది మన విషయం అనమాట. మనకి ఎన్ని కావాలని దాన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి జస్ట్ ఎండ్ పాయింట్ మారిద్దంటే మీకు జస్ట్ క్వైరీ పారామ్స్ చెప్పడం కోసం చెప్పా. అండ్ మనకి రియల్ టైమ్ లో కూడా మనకి ఏదైనా యూఆర్ఎల్ కదా, ఏపీ అయినా యూఆర్ఎల్, వెబ్సైట్ అయినా యూఆర్ఎల్. వెబ్సైట్ క్లిక్ చేస్తే అది వస్తుంది, ఏపీ చేస్తే క్వైరీ పారామ్స్ మాత్రం కాన్సెప్ట్ మాత్రం రిమైన్స్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు మనకి ఎన్ని క్వైరీ పారామ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం రియల్ టైమ్ క్వైరీ పారామ్స్ ని మనం ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మన కోడింగ్ లో ఎట్లా చేయాలో మన క్వైరీ పారామ్స్ గురించి చూద్దాం. చేసి ఒకసారి రీడింగ్ ఎట్లా చేయాలి, రైటింగ్ ఎట్లా చేయాలి అన్న దాని గురించి కూడా మనం ట్రై నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను దీన్ని కాపీ చేస్తాను. పేరు ఏం పెడతాంటే
parents query అని పెట్టి అండ్ నేను ఇప్పుడు ప్యాకేజ్ డాట్ చేసింది కూడా నేను ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేసుకుంటా ఇది నేను పెడతా ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం ఇవన్నీ తీసేద్దాం మనకి ఇవన్నీ అవసరం లేదు సో ఇప్పుడు దాకా మనం థియరిటికల్ గా ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం ఒక గెట్ అదే క్వైరీ పారామ్స్ ని ఎట్లా రీడ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా మనం ఏమొస్తుంది ఇప్పుడు దాకా మనం వచ్చిన రెస్పాండ్ కి ఒక స్టేటస్ బిల్డ్ చేసి రిటర్న్ చేస్తున్నాం అన్నమాట జేసన్ అంటే ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఆర్ఎస్ అంటే రెస్పాన్స్ ఆర్ఈక్యూ అంటే రిక్వెస్ట్ అన్నమాట సో ఇది రిక్వెస్ట్ ఇది రెస్పాన్స్ అంటే రిక్వెస్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ అన్నమాట రిక్వెస్ట్ వచ్చేసి రెస్పాన్స్ ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేసి మనకి అవుట్పుట్ మనం పంపించేది అండ్ మనకి రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇన్పుట్ అన్నమాట మనకి ఇన్పుట్ డేటా వచ్చేది మనకి ఇన్పుట్ మనకి సర్వర్ కి ఇన్పుట్ వచ్చేది మనకి మన సర్వర్ కి మనం తీసుకునేదాన్ని ఇన్పుట్ అంటాం అనమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నేను ఇక్కడ యూజర్స్ అని ఉంది కదా ప్యాచ్ లో కాదు ఇక్కడ మనకి గెట్ ఉంది కదా ఇక్కడ యూజర్స్ లో నేను ఏం చేస్తాను అంటే నేమ్ పంపిస్తాను అనమాట నేమ్ సాయి గోపి అని పంపించి నేను రిక్వెస్ట్ హిట్ చేస్తాను సో మనకి ఇంకా సర్వర్ అప్ రాలేదు ఇప్పుడు సపోజ్ నేను సర్వర్ అప్ చేస్తా అప్ చేసి రిక్వెస్ట్ హిట్ చేస్తా అది యూజర్ అది మనకి యూజర్స్ కాదు యూజర్ మనకి నేను సర్వర్ యూజర్ హెడ్ చేసి క్వైరీ పారామ్ యాడ్ చేసి హిట్ చేశాను అనమాట అయినా మన సర్వర్ బ్రేక్ కాలేదు ఎందుకంటే మనకి అవి ఆప్షనల్ పారామ్స్ ఏం పంపించుకున్నా మనకి ఏం కాదు ఫస్ట్ అయితే ఈ ఎగ్జాక్ట్ దీంతో మ్యాచ్ అవ్వాలి సో ఎగ్జాక్ట్ దీంతో గెట్ రిక్వెస్ట్ సో ఎగ్జాక్ట్ దీనికి యూజర్ అండ్ ఇది గెట్ రిక్వెస్ట్ సో రిక్వెస్ట్ మనకి ఇక్కడ వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ మనం పంపించాం కదా నేమ్ సాయి గోపి అని దాన్ని మనం రీడ్ చేయాలన్నమాట సో దాన్ని ఎట్లా రీడ్ చేయాలంటే ఇక్కడ నేను ఏం చేస్తాను కాన్స్టెంట్ నేమ్ and request dot query dot name అని నేను పాస్ చేసా ఇప్పుడు మనకి ఇక్కడ నాకు నేమ్ వస్తుంది సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మన నేమ్ అని పెట్టినాం కదా సో ఇక్కడ మనకు వస్తుంది ఈ రిక్వెస్ట్ డాట్ క్వైరీ అనేది ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ అనమాట క్వైరీని గెట్ చేయడానికి దాని తర్వాత నేమ్ ఇక్కడ మనం ఏ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్ సపోజ్ అక్కడ ఫస్ట్ మన నేమ్ తో చూద్దాం ఇప్పుడు నేను హిట్ చేసా మనకి డేటా అనేది మనకు వచ్చేసింది ఎటువంటి ఎర్రర్ లేకుండా నేను ఏం చేస్తా అంటే ఈ డేటా మొత్తం తీసేసి నా డేటా పెడతాను అనమాట సో నా డేటా పెట్టి నేను హిట్ చేస్తాను హిట్ చేయగానే చూసారా సాయి గోపి అని వచ్చింది అప్పుడు సపోజ్ నేను ఇక్కడ నర్మేటి అని పెట్టాను అనుకోండి నర్మేటి అని పెట్టి హిట్ చేస్తే ఇక్కడ నాకు చూసారా నర్మేటి అని వచ్చింది అంటే మనం ఇక్కడ ఏ డేటా పాస్ చేస్తుంటే ఆ డేటాని మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం మళ్ళీ సేమ్ అదే డేటాని మనం ఇక్కడ సెండ్ బ్యాక్ చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఈ విధంగా కాకుండా సపోజ్ ఇట్లా కూడా పాస్ చేయొచ్చు సపోజ్ మీరు ఒక ఇట్లా ఒక నేమ్ పారామ్ పెట్టుకుని డైరెక్ట్ గా మీరు నేమ్ పంపించిన ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ నేమ్ అనేది కీలకి యాక్ట్ చేస్తుంది అండ్ డేటా కూడా అక్కడ వచ్చేస్తుంది అనమాట సపోజ్ నేను యాడ్ చేసి వచ్చింది సపోజ్ దీన్ని నేను యూజర్ నేమ్ అని చేంజ్ చేశాను అనుకోండి యూజర్ నేమ్ అని చేంజ్ చేసి అండ్ ఈ వేరియబుల్ ని ఇక్కడ ప్రింట్ చేసి అండ్ నేను ఇప్పుడు రన్ చేస్తాను చూసారా నాకు యూజర్ నేమ్ అని వచ్చేసింది డైరెక్ట్ గా అంటే ఇక్కడ మనం నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట సపోజ్ దీన్ని ఇక్కడ నేను నేమ్ ప్లేస్ లో ఎంప్లాయ్ నేమ్ ఈ నేమ్ అని పెడతాను ఈ నేమ్ అని పెట్టి నేను కొట్టా మనకి డేటా అనేది ఎంటీ వచ్చింది ఎందుకంటే మనం ఇక్కడ ఈ నేమ్ అని పెట్టాం కానీ ఇక్కడ మనం నేమ్ అని రీడ్ చేస్తాం సో ఇక్కడ మీరు ఎప్పుడైతే క్వైరీ పారామ్స్ చేంజ్ చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ నేమ్ కూడా మనం చేంజ్ చేయాలి ఇప్పుడు నేను ఈ ఇది పెట్టేసి హిట్ చేస్తే మనకి డేటా వచ్చేస్తుంది
అదనమాట. అండ్ మనం దీన్ని కూడా యూజర్ నేమ్ అనుకున్నాం అనుకోండి. యూజర్ నేమ్ అంటే మనకి యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే నేమ్ పెట్టినామో ఖచ్చితంగా అదే నేమ్ పెట్టి మనం ఇక్కడ రీడ్ చేయాలన్నమాట. లేకపోతే మనకి డేటా అనేది ఇష్యూ వచ్చేసింది. సో యూజర్ నేమ్ అని పెట్టి హిట్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా మనకి డేటా వచ్చేసింది. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సపోజ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు నేను ఒక పారా పంపించాను, నాకు ఇంకొక డేటా కూడా పంపించాలి. సపోజ్ యూజర్ ప్లేస్ సిటీ కూడా పంపించాలి. సో అలాంటప్పుడు ఆ, ఆ, ఇప్పుడు సపోజ్ మనకి ఇంకోటి కూడా మనం పాస్ చేయాలంటే మనం ఇక్కడ యాడ్ పెట్టాలి. సో యాడ్ పెట్టేసి సిటీ అని సిటీ అని పెట్టేసి ఇక్కడ మన సిటీ ఏంటంటే సపోజ్ మన మధుర అని పెట్టాలి. సో మా ఊరి పేరు మధుర అని పెట్టేసి ఈ విధంగా మన సిటీ అని కూడా పాస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే చూసారు నాకు ఓన్లీ యూజర్ నేమ్ వస్తుంది. మనకి ఇక్కడ సిటీ ఎందుకు రాలేదంటే మనం రీడ్ చేయట్లేదు కదా సిటీ. మన సిటీ రీడ్ చేయాలంటే కాన్స్టెంట్ రిక్వెస్ట్ డాట్ క్వరీ డాట్ అండ్ సిటీ. సో ఇట్లా మన సిటీ అని పెట్టుకుంటే మనకి సిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ సిటీని నేను ఇక్కడ సెండ్ చేయాలంటే జస్ట్ నేను ఈ రెస్పాన్స్ లో సిటీ అని పెట్టుకుంటే మనకు సరిపోయింది అన్నమాట. సో ఈ విధంగా ఆ, మనం ఇట్లా సిటీ అని పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఆ ఊరు అది కూడా వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ సిటీ మనకి ఉన్న తర్వాత మనకి పిన్ కోడ్ కూడా మనం రీడ్ చేయాలి. సపోజ్ పిన్ కోడ్ అంటే యూజర్ పిన్ కోడ్ కాకుండా యూజర్ ఐడి అని కూడా ఏదైనా ఉంది అనుకోండి. సపోజ్ ఏజ్ తీసుకోండి. ఏజ్ ని కూడా రీడ్ చేయాలంటే 12 అని పెట్టేసి నేను సేవ్ చేశాను. ఇక్కడ మనం ఇట్లా పెట్టుకొని సేమ్ ఇక్కడ ఏజ్ కాడ సిటీ కాడ ఏజ్ అని పెట్టేసి రీడ్ చేసుకొని ఈ విధంగా మనం క్వైరీ పారామ్స్ మనం పెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఈ విధంగా మనం డేటా అనేదాన్ని మనం రీడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా క్వైరీ పారామ్స్ నుంచి మనం డేటాని గెట్ చేసుకుంటాం. యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్ పంపిస్తాను. మన ఫ్యూచర్ లో మనం డేటాబేస్ కాల్ యాడ్ చేసినప్పుడు మన ఈ డేటా మొత్తాన్ని డేటాబేస్ లో పంపిస్తాం. పంపించి వచ్చిన రెస్పాన్స్ మనం ఇక్కడ పంపిస్తాం. ఇప్పుడు మనం అంటే డైరెక్ట్ గా ఇక్కడ మనం క్లాస్ చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇట్లా పెట్టా మన ఫ్యూచర్ లో మాత్రం వేరే లెక్క మనకి డేటా అనేది వస్తుంది. ఇది అనమాట క్వైరీ పారామ్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇట్లా ఇప్పుడు సపోజ్ ఒకవేళ 20 పారామ్స్ వచ్చినాయి. 20 పారామ్స్ ని ఇట్లా రీడ్ చేయడానికి కష్టమైంది కదా. సో దీనికి మనకి షార్ట్ కట్ ఏంటంటే నేను దీన్ని కాపీ చేస్తాను. ఇట్లా ఇదంతా తీసేసి క్వైరీ తీసేసి ఇక్కడ మనం జస్ట్ కర్లీ బ్రేసెస్ లో పెట్టుకొని సిటీ అండ్ ఏజ్. సో ఇట్లా మనం సింపుల్ గా ఒక వన్ లైన్ లో కూడా మనం రాసుకోవచ్చు అనమాట. దీన్ని మనం డీస్ట్రక్చరింగ్ అంటాం కదా జావా స్క్రిప్ట్ లో అండ్ టైప్ స్క్రిప్ట్ లో మనకి కాన్సెప్ట్ ఉంటుంది డీస్ట్రక్చరింగ్. మనం ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇది పెట్టుకున్నా కానీ నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి టెర్మినల్ క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి హిట్ చేస్తా. చూసారా మనకి సేమ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ గా చేసుకునే బదులు ఒకేసారి గ్రూప్ గానే డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి క్వైరీలో మనకి డేటా వస్తుంది అండ్ దాంట్లోంచి మనం ఈ విధంగా మనం డేటా అనే దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఏం లేదు. ఏం లేదు. ఇది వన్ ఆఫ్ ద వే అనమాట మనం డేటాని ఇన్పుట్ తీసుకోవడానికి ఆ, మన మన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనం పాత్ పారామ్స్ గురించి మాట్లాడుకున్నాం. మన పాత్ పారామ్స్ ని రౌట్ పారామ్స్ అంటారు. మనకి ఏంటంటే మోస్ట్లీ మనకి యూఆర్ఎల్ లో డిఫైన్ చేసి ఉంటాయి అనమాట ఈ పాత్ పారామ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పాత్ పారామ్స్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే దీన్ని ఫోర్త్ ని కాపీ పేస్ట్ చేస్తా. పారామ్స్ పాత్ అని పెట్టేసిన. అంటే నేను ఇది కూడా మొత్తం తీసేస్తా. ఓకే, జస్ట్ నేను ఇట్లా పాత్ అని
క్వరీ పెరమ్స్ లోని డేట్ రిలేటెడ్ గా గెట్ చేయాలంటే ఎలాగా? ఏదైనా డేట్ గెట్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ డేట్ అని పెట్టుకో. అంటే డేట్ రిలేటెడ్ అంటే క్వైరీలో డేట్ ఎట్లా పాస్ చేయాలని. పర్టికులర్ డేట్ రిలేటెడ్ డేటా రావాలంటే ఎలా గెట్ చేస్తారు క్వరీలో? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు సపోజ్ డేట్ ఇట్లా ఉంది. సపోజ్ ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ డేట్ ఎట్లా గెట్ చేస్తాను లేకపోతే అంతే అంతే, మనకి ఏదన్నా పర్టికులర్ డేట్ ప్రకారం క్వరీలో పాస్ చేసుకొని ఆ డేటాని ఎలా గెట్ చేస్తాము అని. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేర్చుకునేది స్టాటిక్ కదా. సో సేమ్ ఇట్లా డేట్ అని పెట్టుకొని ఇక్కడ నువ్వు రీడ్ చేసుకుంటావు. తర్వాత ఇక్కడ మనకి డేటాబేస్ కాల్ వస్తుంది. డేటాబేస్ కాల్స్ ఇక్కడ వస్తాయి. మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం డేటాబేస్ కాల్స్ ఎట్లా చేయాలి ఏంటి. ఉమ్, ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేట్ అని వచ్చింది అనుకోండి. డేట్ అని వచ్చింది, ఈ డేట్ ని బాగా చేస్తాం ఈ దీనికి. దాన్ని బేస్ చేసుకొని మనం ఆ క్వైరీకి డేటా పంపిస్తే ఆ క్వైరీకి మనకి ఏది కావాలో ఆ డేట్ పంపిస్తే అది మనకి డేటా రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన డేటాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సరే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం పాత్ పారమ్స్ గురించి. పాత్ పారమ్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో పాత్ పారమ్స్ అంటే సపోజ్ మనం ఇదే యూఆర్ఎల్ తీసుకున్నాం. ఇదే యూఆర్ఎల్ లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్కాట్ ఇంటర్నేషనల్ క్రియేటెడ్ పఫర్ జాకెట్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పాత్ పారమ్స్ అనమాట. సో మనకి పాత్ పారమ్స్ ఏంటంటే మనకి URL లోనే ఉంటాయి, కానీ ఇది ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ మనకి డిఫర్ అయి ఉంటాయి. దీనికి ఇంకా ఈజీగా చెప్పాలంటే సపోజ్ ప్లేస్ హోల్డర్స్ ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్స్ ప్లేస్ ప్లేస్ హోల్డర్ ప్లేస్. ఇక్కడ చూసారా మనకి ఇది వచ్చేసి మనకి క్వైరీ పారమ్స్. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే మీకు ఇది కూడా ఎగ్జాంపుల్ ఎక్కడ పెడతా. సో ఇక్కడ మనం చూసారా ఇది వచ్చేసి మనకి పార్ట్ పారా. సో ఇది వచ్చేసి మనకి క్వైరీ పారం. సారీ పాత్ పారం అదే. సో ఇది వచ్చేసి మనకి క్వైరీ పారం అనమాట. సో ఇదే యూఆర్ఎల్ లో మనం ఇక్కడ మనం తీసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ పాత్ పారం ఏంటంటే ఇది మనకి పాత్ పారం అనమాట. ఇప్పుడు మనకి ఇది చూసారా, ఇది ఏంటంటే డైరెక్ట్ గా మన మన ఏపీఐ యూఆర్ఎల్ తో పాటే మనకి నెక్స్ట్ ఉంటుంది అనమాట, స్లాష్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి కీ వాల్యూ అనేది ఏమి ఉండదు. సపరేటెడ్ బై స్లాష్. ఇక్కడ మనకి ఏంటంటే స్లాష్ తో సపరేట్ అయ్యి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ డేటా వచ్చేసి ఈ విధంగా మనకి డేటా వచ్చేసి స్లాష్ తో సపరేట్ అయ్యింది. సపోజ్ ఇక్కడ మనం చూసుకోండి ఇది వచ్చేసి సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి పాత్ పారం అనమాట. మనకి ఓన్లీ చివరి ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి పాత్ పారం. అంటే సింగిల్ ఒకటైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ ఇప్పుడు సపోజ్ ఇయర్ బడ్స్ తీసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ చూసారా మనకి flipkart.com తర్వాత మనకి ఇక్కడ ఒక నేమ్ వచ్చింది, లాంగ్ నేమ్. సో ఈ లాంగ్ నేమ్ నేను దీన్ని కాపీ చేసి మన డాక్యుమెంట్ లో పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేజ్ చేసా. ఇక్కడ పేజ్ చేస్తే మనకి ఈ డేటా ఉంది కదా ఇక్కడ దాకా వచ్చేది. సో ఈ డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఈ డేటా మొత్తాన్ని మనం ఏమంటామంటే పాత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వైరీ పారమ్స్ అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ డైరెక్ట్ గా స్లాష్ తో ఉండేది పాత్ పారం. ఈ విధంగా మనం పాత్ పారమ్స్ ని మనం చేసుకోవచ్చు అనమాట. మీరు పాత్ పారమ్స్ ని క్వైరీ పారమ్స్ ని రెండింటిని కప్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో మనకి పాత్ పారమ్స్ వస్తాయి, పాత్ పారమ్స్ వచ్చిన తర్వాత క్వైరీ పారమ్స్ వస్తాయి అనమాట.
ఫస్ట్ పాత్ పారామ్స్ వస్తే క్వైరీ పారామ్స్. ఒకవేళ మీరు రెండింటిని కలిపి యూజ్ చేయాలనుకుంటే, మీరు అట్లా లేకుండా విడివిడిగా యూజ్ చేయాలనుకున్నా మీరు విడివిడిగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఎప్పుడు వాడతాం అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నప్పుడు, మీకు ఇంపార్టెంట్ పారామీటర్ మనం URL తో పాటు పంపాలనుకున్నప్పుడు మాత్రమే పాత్ పారామ్స్ వాడతాం. మన క్వైరీ పారామీటర్ లో ఆప్షనల్ కానీ ఎడిషనల్ పారామీటర్స్ కానీ మనం పంపాలనుకున్నప్పుడు మనం ఆ క్వైరీ పారామీటర్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మనం ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డేటా అని పాస్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. మనం పాత్ పారామ్స్. ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్? పాత్ పారామ్స్ అంటే ఏంటిది, క్వైరీ పారామ్స్ అనేవి? అంటే ఇది మన కొంచెం రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అనమాట దీని యూసేజ్ ఏంటిది, ఎట్లా వాడతాం ఏంటి అని. ఓకే అండి. అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. సో ఎగ్జాంపుల్ తో చెప్తా మీకు కూడా అర్థమైంది. సపోజ్ ఇక్కడ మనం యూజర్ ఇంకో కొత్త ఏపీఐ క్రియేట్ చేద్దాం. యూజర్ స్టూడెంట్ అని తీసుకున్నాం. సపోజ్ స్టూడెంట్ అని నేను ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేశా. ఓకే, నేను దీన్ని డూప్లికేట్ చేస్తా. నేను ఏం చేస్తా అంటే స్టూడెంట్ డేటా అని పెట్టేసా. ఇక్కడ నేను తీసేసా. నేను స్టూడెంట్ అని పెట్టి హిట్ చేసా. మనకి సర్వర్ అనేది ప్రజెంట్ అడ్రస్బుల్ ఉంది. నేను ఒక సర్వర్ ని అప్ చేస్తా. మనం ఎండ్ పాయింట్ ని చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ అని పెట్టి స్టూడెంట్ మనకి ఏమో వస్తుంది, ఏమో వస్తుంది. RES నాట్ డిఫైన్. యాక్చువల్లీ ఇక్కడ మనం రెస్పాన్స్ అని చేంజ్ చేసాం కదా, ఇక్కడ RES అనేది మనకి లేదని ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ అప్డేట్ చేసేసా. సో ఇప్పుడు మనకి డేటా వచ్చింది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు మనం పాత్ పారామీటర్స్ డిఫైన్ చేయాలి. పాత్ పారామీటర్స్ ఏంటంటే మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట. మనం ఇంతకు ముందు చేసినట్టు మనకి డైరెక్ట్ గా ఇక్కడ చేయడానికి రాదు. మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా సింటాక్స్. ఎందుకంటే ఇది ఒక URL ఫామ్ చేస్తుంది. సపోజ్ నాకు స్టూడెంట్ ఐడి కావాలనుకోండి. సో ఇట్లా మీరు స్లాష్ పెట్టుకొని ఇక్కడ ఐడి అని పెట్టాలి. సో ఐడి సపోజ్ ఇక్కడ ఐడి అని పెట్టేసి మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డేటాను రీడ్ చేయాలంటే ఇక్కడ మనం ఐడి అని పెట్టేసి రిక్వెస్ట్ డాట్ parents.id ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని రీడ్ చేయాలి. ఏం చేస్తా అంటే ఐడి అని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను హిట్ చేస్తే నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ సింటాక్స్ చేంజ్ చేసినాం కదా. సో అందుకోసమే వచ్చేసింది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం పంపాలంటే ఒక ఐడిని పంపాలి. /12 అని పంపించి నేను హిట్ చేశాను. సో ఇక్కడ మనకి ఐడియా వచ్చింది. ఇక్కడ నేను ఐడియా లేకుండా డైరెక్ట్ గా నేను హిట్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎండ్ పాయింట్ నే చేంజ్ చేసినాం కదా. సో ఈ ఎండ్ పాయింట్ చేంజ్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ దీన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి, రెండింటిని హ్యాండిల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇది రిమూవ్ చేసేసి ఇది కూడా రిమూవ్ చేసేసి స్టూడెంట్ ఎండ్ పాయింట్ అని పెట్టేసి నేను క్లిక్ చేస్తే స్టూడెంట్ ఎండ్ పాయింట్ అని వచ్చింది. సపోజ్ అక్కడ నేను 1 అని పెట్టేస్తే మన స్టూడెంట్ డిఫాల్ట్ ఎండ్ పాయింట్ అని పెడితే నాకు ఇది వచ్చేసింది. అదే మనకి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇది లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ మీరు ఏదైతే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతారు, ఇక్కడ గెట్ తర్వాత మీరు ఫస్ట్ పారామీటర్ ఏదైతే ప్యాటర్న్ ఇస్తారో ఆ ప్యాటర్న్ మీరు ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయకపోతే మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి అనమాట. డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది ఐడియా
డేటా ఐడి, యూనిక్ ఐడి ఎప్పుడైనా డిఫరెంట్ గా డిఫాల్ట్ గా జనరేట్ అవుదా? కాదు. అంటే ఇప్పుడు ఈ కేసులో మనం చేసుకోవాలి. మన డేటాబేస్ లో మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మనం మాట్లాడుకునే డేటాబేస్ కాదు. ఓకే, ఓకే. డేటాబేస్ లో పెట్టుకునేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది ఐడి. మనం రాసుకున్నాం అక్కడ కండిషన్ ఐడి ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను స్లాష్ ఇచ్చి ఐడి ఇచ్చా. ఇప్పుడు సపోజ్ 12 అని పెట్టా. కానీ ఇక్కడ మనం ఇంతకు ముందు క్వైరీ పారామ్స్ ఎట్లా ఇచ్చాం? క్వైరీ పారామీటర్స్ అయితే ఇట్లా మనం ఇస్తాం, ఒక నేమ్ ఇస్తాం అండ్ ఇస్తాం. మన పాత్ పారామీటర్ లో మనకి కీ అనేది ఏముండదు, డైరెక్ట్ గా మనం గెట్ చేస్తాం. ఇలా గెట్ చేసేసి మనం దాన్ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఐడి ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఐడి ప్లేస్ లో స్టూడెంట్ ఐడి అని పెట్టుకోవచ్చు. కానీ మీరు రీడ్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్ ఐడి అంటే మీరు ఇక్కడ ఏదేమైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఇట్లా ఖచ్చితంగా ఇదే పెట్టాలని అయితే మనకి ఏం లేదు, మనం ఏదైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ పార్ట్స్ ని హ్యాండిల్ చేయాలనుకున్నా కానీ మనం మల్టిపుల్ పార్ట్స్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ పార్ట్స్ అంటే సపోజ్ ఇక్కడ నేను ఇంకొక పార్ట్ ని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ దాకా ఓకేనా? మీకు ఎట్లా చేయాలని ఐడియా వచ్చింది? ఐడియా వచ్చింది. సో ఓన్లీ ఇక్కడ ఐడి పాస్ చేసేటప్పుడే కాలన్ పెడతాం ఇక్కడ. అంతే, పాత్ పారామ్స్ లకు ఖచ్చితంగా కోలన్ పెట్టండి. కోలన్ పెట్టి సింటాక్స్ రావాలి. అంటే మనం చెప్తున్నాం ఈ స్లాష్ తర్వాత కోలన్ అనేది ఒక పార్ట్నర్. ఒకవేళ మనం ఎట్లా పెట్టలేదు అనుకో అది మళ్ళీ ఒక కొత్త ఎండ్ పాయింట్ అయిపోయింది. సపోజ్ ఓకే. కోలన్ పెడతానంటే మనం ఆ సిస్టానికి చెప్తున్నాం అనమాట. సపోజ్ నేను కోలన్ తీసేస్తే 404 వస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే కొత్త ఎండ్ పాయింట్ లెక్క అయింది. అదే నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి పెట్టి క్లిక్ చేస్తే నాకు సక్సెస్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎండ్ పాయింట్ లెక్క ట్రీట్ చేస్తుంది, ఒక పాత్ పారం లెక్క ట్రీట్ చేయట్లేదు. అందుకే మనం ఇక్కడ కోలన్ పెడితే ఏంటంటే అది పాత్ పారం లెక్క ట్రీట్ చేస్తుంది అనమాట. చూసా ఐడి ప్లేస్ లో మనకి స్టూడెంట్ అనేది ఆటోమేటిక్ ఫాలో అయింది. దీని వ్యాలిడేషన్ ఇవన్నీ మనం నెక్స్ట్ రాసుకుంటాం, వ్యాలిడేట్ ఎట్లా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన స్టూడెంట్ ఐడి ప్లేస్ లో స్ట్రింగ్ ఇచ్చినా మనం తీసుకుంటాం. సో మనం నెక్స్ట్ మనం కావాలనుకుంటే మనం ఆ విధంగా అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మల్టిపుల్ రీడ్ చేయాలనుకోండి, ఇక్కడ సపోజ్ దీంతో పాటు యూజర్ ఇంకొక ఏదైనా కేటగిరీ కూడా మనం తీసుకోవాలి. సపోజ్ మల్టిపుల్ కూడా మనం రీడ్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ దాంట్లో చూసుంటే మీరు చూసారు ఇక్కడ ఈ యూఆర్ఎల్ లో మల్టిపుల్ రీడ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఇన్ఫినిక్స్ అని పెట్టిండు, తర్వాత స్లాష్ పి అని పెట్టిండు, మళ్ళీ తర్వాత ఇంకొక పాత్ పారాన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసింది అనమాట. సో ఈ రెండు పారామ్స్ కూడా మనం హ్యాండిల్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఎట్లా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. దాన్ని ఎట్లా అంటే సేమ్. సో ఇది ఒక పాత్ పారామ్ లేదు. సో ఇంకోటి కూడా హ్యాండిల్ చేయాలనుకుంటే సేమ్ ఏదైనా సపరేటర్ అని పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ కేసులో వీడు చూసారా పి అని పెట్టిండు. సో మనం ఏంటంటే పి అని పెట్టుకొని ఇక్కడ మన సపోజ్ కేటగిరీ, సో ఇట్లా మన కేటగిరీ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది లేకపోయినా మధ్యలో పి అనేది ఏంటంటే మనకి ఈజీగా హ్యాండిల్ చేసుకోవడం కోసం అది మనకి ఇట్లా ఇట్లా స్లాక్ సపరేటర్ పెట్టుకున్నారు. అట్లా కాకుండా మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను దీన్నే మళ్ళీ రీడ్ చేయాలనుకుంటే స్టూడెంట్ ఐడి అండ్ కేటగిరీ ఇట్లా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. సపోజ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఐడి 123 అండ్ కేటగిరీ ఐడి 096 ఈ విధంగా నేను ప్రింట్ చేసి. సో నాకు ఫస్ట్ వచ్చేదేమో మనకి స్టూడెంట్ ఐడి లెక్క వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఐడి. ఇలా కాకుండా మనం ఏదైనా సపరేట్ అని పెట్టుకోవచ్చు, ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం పి అని పెట్టేసి. సపోజ్ నేను ఇది హెల్ప్ చేసిన ఏమో వస్తుంది అంటే అదే నేను ఇక్కడ, ఎందుకంటే మనకి ఇది మ్యాచ్ అయ్యేది ఏం లేదు కదా. ఇక మనకి 123 జస్ట్ అది తీసేసి ఇది చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఈ ఏపీఐ కార్డుకి వస్తుంది రిక్వెస్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ వన్ పారాన్ లెజన్ చేస్తుంది. మనకి రెండు లెజన్ చేసే కాడ మన మధ్యలో పీ పెట్టి సపోజ్ ఇక్కడ నేను పీ పెట్టి 456 అని పెట్టి ఎంటర్ చేశాను. సో నాకు రెండు వచ్చేసినాయి. ఇట్లా చూసారా పి అని పెట్టి మన సపరేటర్ పెట్టి రెండు ఎంటర్ చేయగానే మనకు రెండు వచ్చేసింది. సో ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు అన్నమాట. అది మీ ఇష్టం, మీరు ఈ వేలో రాసుకుంటారా ఆ వేలో రాసుకుంటారా అనేది
అది మన మీరు కంపెనీలో ఉంటే వాళ్ళు డిసైడ్ చేస్తారా, లేకపోతే మీరు బెస్ట్ ఏంటంటే ఇది, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇదే ఫాలో చేస్తారు కాబట్టి మనం, ఎందుకంటే వాళ్ళు అక్కడ బెస్ట్ మైండ్స్ వర్క్ చేస్తారు కాబట్టి అట్లా మీరు ఏది ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం. సో దీన్ని కూడా కొంచెం సింప్లిఫై గ్లోరిఫై చేయడం కోసం దీన్ని ఇట్లా పెట్టేసి మనం మల్టిపుల్ రీజన్ చేసేదానికన్నా మనం మల్టిపుల్ పారామ్స్ కూడా ఈ విధంగా కూడా ఇందాక మనం ఎట్లయితే చేసుకున్నాం, సో ఈ విధంగా మనం మల్టిపుల్ పారామ్స్ మనం రిజన్ చేసుకోవచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. సో ఇది పాత్ పారామ్స్ గురించి. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇదైతే ప్రాక్టీస్ చేస్తేనే మనం నెక్స్ట్ మాట్లాడుకునేది దీని వల్ల అడ్వాంటేజ్ ఏందని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ దాకా ఓకేనే, ఏదైనా డౌట్స్ ఉన్నాయి? పాత్ పారామీటర్స్ అంటే అంటే ఏమంటారు, ఏదన్నా ఏదైనా అప్లికేషన్ లో ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తారు? ఏ అప్లికేషన్ లో ఏ కేటగిరీలో యూజ్ చేస్తారు? సపోజ్ ఏదైనా జస్ట్ ఒక యూజర్ డేటా ఐడితో గెట్ చేయాలనుకోండి, ఓన్లీ ఒక ఐడితోనే డీటెయిల్స్ గెట్ చేయాలనుకున్నప్పుడు పాత్ పారామ్స్ వాడతాం. ఐడి కాదు, నేను మల్టిపుల్ డేటా పంపిస్తాను అన్నప్పుడు మనకి నెక్స్ట్ బాడీ అని ఒకటి వస్తుంది, దాంట్లో యూజ్ చేస్తాం. ఇది మోస్ట్లీ గెట్ కి యూజ్ చేస్తాం, గెట్ రిక్వెస్ట్ కి యూజ్ చేస్తాం. యూజర్ డేటాని గెట్ చేయడానికి మోస్ట్లీ మన పాత్ పారామ్స్ క్వైరీ పారామ్స్ యూజ్ చేస్తాం.